పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల వార్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. నిన్న కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ చర్యకు ప్రతిచర్యగా ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి అరికెపూడి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయలుదేరి కూకట్పల్లిలోని గాంధీ ఇంటికి వస్తానని ప్రకటించారు కౌశిక్. దీంతో అటు కౌశిక్ ఇంటితో పాటు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పేరుతో గాంధీ ఇంటి ముట్టికి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ నివాసంలో బీఆర్ఎస్ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు కూడా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లేందుకు రెడీ కావడంతో కౌశిక్ రెడ్డి, సెంబీపూర్ రాజు నివాసాల దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో లేడని తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే గొడవ జరిగే అవకాశం ఉండడంతో అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అరికెపూడి గాంధీ పార్టీ మారకపోతే ఆయన ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానని, ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగిరేస్తానంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో రచ్చ మొదలైంది. కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని ప్రతి సవాల్ చేశారు అరికెపూడి గాంధీ. నిన్న కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు గాంధీ. అక్కడ అరికెపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కొందరు అనుచరులు గేటు తోసుకొని కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూకారు. కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమాటాలు, గుడ్లతో దాడి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు. సదా, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎస్ జ్యోతి, ఎమ్మెల్యేలు ఇటు అరికెపూడి గాంధీ అలాగే అటు పాడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మొన్న ప్రెస్ మీట్ తోటి కౌశిక్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ తోటి స్టార్ట్ అయింది. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో నిన్న చూసాం, ఇక్కడే పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్న ఈ విల్లాస్లోనే నిన్నంతా కూడా పూర్తిగా అటు అరికెపూడి గాంధీకి సంబంధించిన అతనితో పాటు ఎమ్మెల్యేతో పాటు వాళ్ళ కార్యకర్తలు అందరూ, అతని అనుచరులు అందరికి వచ్చి ఇక్కడంతా హడావిడి చేశారు. సో ఆ తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటిపైన కోడిగుడ్లు, టమాటోలతో దాడి చేసిన తర్వాత అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు జరిగింది కదా, దీన్ని చూసుకుందాం, రేపు ఈ దాడికి ప్రతి దాడి పక్కా ఉంటుంది, నేను ఊరుకునేవాడిని కాదు, ఈరోజు మీరు దాడి చేశారు కదా, రేపు పక్కా మీ ఇంటిపైన నేను దాడి చేస్తా, దీనికి ప్రతిచర్య పక్కాగా ఉంటుంది, నేనేం ఊరుకునేవాడిని కాదంటూ కూడా నిన్న సవాల్ విసిరాడు. సో ఈ సవాళ్ళ ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీంతో పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. సో ఇదే కాకుండా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు, కార్పొరేటర్లు అలాగే ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళంతా కూడా ర్యాలీగా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామంటూ కూడా ఆల్రెడీ ఒక మీడియా ఇన్విటేషన్ కూడా పెట్టారు. సో ఇదంతా ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు వీళ్ళు సవాల్ చేయడం ఏంటంటే, నిన్న దాడి జరిగింది కాబట్టి దానికి ప్రతిదాడి మేము చేస్తాము, తప్పకుండా అరికెపూడి గాంధీ పైన మేము కూడా తిరిగి అటాక్ చేస్తామంటూ కూడా నిన్న కౌశిక్ రెడ్డి ప్రకటించడం, దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ అఫీషియల్గా మేడ్చల్ పార్టీ ఆఫీస్ నుంచి మేము అటు అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్ళి అతన్ని కలుస్తామంటూ కూడా వాళ్ళు అఫీషియల్గా చెప్పడం, ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ అక్కడ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర గొడవ జరిగే ఉందనే సమాచారంతో పోలీసులు అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఈ కౌశిక్ రెడ్డి ఉంటున్న ఈ కొల్లా లగ్జోరియా కొండాపూర్లో ఇతను ఉంటున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ చేరుకున్నారు. సో ఇక్కడ ఎస్ఓటీ అలాగే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకుని కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి బయటికి పంపించబోమంటున్నారు. కానీ ఈ ఇష్యూ అంతా జరుగుతుంటే, ఎందుకంటే మన కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు, నిన్న 11 o'clock వరకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తాను, కూకట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అతని ఇంటిపైన బీఆర్ఎస్ జెండా కట్టి వస్తానంటూ కూడా మన సవాల్ చేయడంతో నిన్న ఎర్లీ మార్నింగ్ పోలీసులు వచ్చి అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి కదలనీయలేదని నిన్న బీఆర్ఎస్ నేతలే చెప్పారు. సో ఈ రోజు కూడా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, ఎందుకంటే నిన్న వాళ్ళు మాపై దాడి చేశారు
చేశారు కాబట్టి రేపు వాళ్ళపైన మేము దాడి చేస్తామని నిన్ననే ప్రకటించారు కాబట్టి సో ఈ రోజు కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మిడ్ నైటే ఇంటి నుంచి బయటికి పోయినట్లయితే మనకు సమాచారం. సో మిడ్ నైట్ నుంచి అతని ఇంట్లో లేడు, అతని విల్లాలో పాడి కౌశిక్ రెడ్డి అయితే ఇక్కడ లేడు. కాకపోతే అతనికి సంబంధించిన అతని నియోజకవర్గం నుంచి చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి నిన్న చెప్పడంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలంతా రేపు మీ ఇంటికి వస్తారు, రేపు మేము ర్యాలీ తీస్తామంటూ చెప్పడంతో అతని నియోజకవర్గం నుంచి చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు, ఈ చుట్టుపక్కల ఉండకుండా చేస్తున్నారు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరైతే అటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వస్తామని చెప్పారో సో ఇటు లోకల్ లీడర్లు, కార్పొరేటర్లు, అలాగే ఎమ్మెల్సీలు వీళ్ళందరిపైన ఇప్పటికే పోలీసులు సర్వీలియన్స్ పెడుతున్నారు. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకంటే నిన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కేశంపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. నిన్న మిడ్ నైట్ వాళ్ళందరినీ వదిలేశారు పోలీసులు. సో ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకంటే నెక్స్ట్ డే ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అరికపూడి గాంధీ ఇంటికి ముట్టడించడం. వాళ్ళు యాక్చువల్గా బీఆర్ఎస్ లీడర్లు చెప్పేది ఏంటంటే మేము అరికపూడి గాంధీ ఇంట్లో మేము ఒక బీఆర్ఎస్ మీటింగ్ పెట్టబోతున్నాము, అందుకే మేము ర్యాలీగా వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నా కానీ అతని ఇంటికి ముట్టడికి లేకపోతే అతని ఇంటిపైన దాడి చేయడానికి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అయితే ఇప్పటికే ఎవరెవరైతే మేజర్ లీడర్స్ ఉన్నారో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ లేకపోతే అటు షంబీపూర్ రాజు కానీ ఇట్లా అలాగే లోకల్ కార్పొరేటర్స్ కానీ ఇటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో మేజర్గా ఎవరైతే ఈ ర్యాలీలో కానీ లేకపోతే ఈ ముట్టడిలో పార్టిసిపేట్ చేస్తారని పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరిపైన ఇప్పటికే సర్వీలియన్స్ పెట్టారు. సో నిన్న నైట్ నుంచే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అంటే ఈ దాడి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి ముట్టడి చేయకుండా నెక్స్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటారని ముందస్తుగానే వాళ్ళందరిపైన సర్వీలియన్స్ పెట్టి వాళ్ళందరినీ ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సో ఇప్పటికే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మేడ్చల్ పార్టీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా పోలీసులు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడికి ఎవరిని రాకుండా అయితే చూస్తున్నారు జ్యోతి.